మన సైంటిస్టులు అనేటోళ్ళు ఇప్పటిదాకా ఉష్ణ శక్తిని ఇంధన శక్తి లెక్క, అయస్కాంత శక్తిని విద్యుత్ శక్తి లెక్క మార్చుడే కనిపెట్టి ఆగిపోయారు గాని అంతతోటి కరెంటు శాఖల ఏడీఏ కొలువు చేస్తున్న ఈ అంబేద్కర్ సార్ అయితే ఇంకో అడుగు ముంగడికేసి విద్యుత్ శక్తిని ఆర్థిక శక్తి లెక్క మార్చుడు ఎటనో కనిపెట్టిండట. అయ్యో గట్టెట్లా చెప్తున్నారు మీరు అని అంటే, మణికొండ కరెంటు శాఖల అసిస్టెంట్ డివిజనల్ ఆఫీసర్ లెక్క కొలువు చేస్తున్న ఈ అంబేద్కర్ సారోల ఇండ్ల మీద పడ్డరు నిన్న మబ్బుల సంధి ఏసీపీ అధికారులంతా. అగో అట్లా బయటపడ్డది ఆ అసాధారణ ఆవిష్కరణ ముచ్చట. గచ్చిబౌలిలో ఉన్న ఈ బంగ్లా మీద దాడి చేస్తే 2 కోట్ల రూపాయల నగదు పైకం పట్టుబడ్డదట. ఇక చూడు గుట్టలు గుట్టలు ఎట్టున్నాయో కట్టలు. సూర్యాపేటల 10 ఎకరాల ఎగుసం భూమి, నర్కుడల 1000 గజాల జాగా, కొండాపూర్ల 3 బెడ్రూమ్ ఫ్లాట్లు ఉన్న కాగితాలు దొరికినాయట. మొత్తం 18 టీములు మేదకు సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలో ఉన్న సారువారి అడ్డాలు, ఇండ్లు, చుట్టాల ఇండ్ల మీద అంతా ఒక్కపారే సినిమాలు ఇరుసుకపడ్డట్టే పడితే వారి ఆవిష్కరణల సంగతి బయటపడ్డదట. ఈ పానిదాలుగా పెట్టుకుందేమో దేశాన్ని మార్చిన గొప్ప జాతీయ నాయకుడి పేరు, చేసేదేమో గిసుంటి చెడుగు పనా. ఎవరో ఈ అంబేద్కర్ సార్ మీద ఆరోపణలు చేసిరట ఇదివరకు. ఇక అవి యాద పెట్టుకొని ఇట్లా దాడులు చేసినామంటున్నారు. మరి మొత్తం ఏ పార్టీ లెక్క తెలుతుందో గానీ కరెంటు శాఖల ఏడీఏ కొలువు చేసిన ఈ అంబేద్కర్ సార్ పోగేసిన ఆస్తులు చూసి షాక్ కొట్టినంత పని అవుతుందట ఏసీ బోలకు కూడా. మరి ఎలక్ట్రిక్ పవర్ అంటే వట్టిగానే ఉంటుందా? మొత్తానికి విద్యుత్ శక్తిని ఆర్థిక శక్తి లెక్క మార్చి ఒక కొత్త ముచ్చటైతే కనిపెట్టి ఆదర్శమూర్తి అనిపించుకుండు ఈ అంబేద్కర్ సార్ అయితే. ఏందోపో గవర్నమెంట్ ఉద్యోగులు అంటేనే ఉన్న కొద్ది గౌరవ మర్యాదలు కూడా లేకుండా చేస్తున్నారు గిసుంటి అధికారులు సల్లగుండా అని తిడుతున్నారట. ఈ సారు కూడా పెట్టిన అక్రమ ఆస్తుల లెక్క చూసిన వాళ్ళంతా.